హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన బొమ్మరిల్లు. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. భూమి అండ్ బాగి ఇద్దరు దీపాలు వెలిగించాలి అని అనుకుంటారు. కానీ అదే టైంకి మనోహరి బాటిల్స్ మార్చేయడంతో ఇంకా మనోహరి చాలా హ్యాపీగా అపూర్వకి వీడియో కాల్ చేసి ఖచ్చితంగా వీళ్ళిద్దరూ ఇప్పుడు మంటల్లో కాలిపోతారు, అది నేను చూపిస్తాను అని చెప్పి అలా వీడియో కాల్ చేస్తూ మాట్లాడుతూ ఉంటుంది. అప్పుడే అదంతా గమనించిన అరుంధతి, ఏంటిదంతా, మనోహరిని చూస్తుంటే నాకేదో తేడాగా ఉంది, ఏమైంటుంది గుప్తా గారు అని గుప్తాని అడుగుతుందనమాట. పాపం అరుంధతి, బాలిక నువ్వు చెప్తుంది నిజమే, ఆ బాలిక ఒక ప్రణాళిక వేసింది, ఆ దుష్ట బాలిక వాళ్ళిద్దరికీ ప్రమాదం పొంచేలా చేస్తుంది అని చెప్పి నిజం చెప్తారు చిత్రగుప్త. అయ్యో నేను ఆపాలి చిత్రగుప్త గారు అని చెప్పి అంటుందన్నమాట. పాపం తనైతే అరుంధతి, లేదు బాలిక, ఇప్పుడు నీ మాటలు ఆ బాగీ బాలికకి వినపడవు, నువ్వు తనకి కనబడవు, నువ్వేమీ చేయలేవని చెప్పి చెప్తారు. ఇంకలా పాపం అరుంధతి నిస్సహాయ స్థితిలో ఉంటుంది. బాగి అండ్ భూమి ఇద్దరు కలిసి కరెక్ట్గా దీపం వెలిగించబోతుంటే ఆ దీపాన్ని బట్టుమని ఎవరో ఎత్తుకెళ్ళిపోయినట్టు గాల్లో అక్కడికి వెళ్ళి పడుతుంది. అపూర్వ ఇదంతా చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. అపూర్వకి వీడియో కాల్లో శోభాచంద్ర గారు కనబడుతూ ఉంటారు. శోభాచంద్రని చూసి ఒక్కసారిగా ఉలిక్కి పడుతుందనమాట అపూర్వ. ఇంకలా ఆకాశంలో శోభాచంద్ర గారు భూమి వైపు చూస్తూ భూమిని ఆశీర్వదిస్తూ నవ్వుతూ ఉంటారు. భూమి కూడా అలా ఇంకా చూస్తూ పాపం వాళ్ళ అమ్మని హ్యాపీగా ఫాలో అవుతూ ఉంటుందన్నమాట. ఇంకా అరుంధతి, ఏమైంది, తను వాళ్ళ అమ్మే కాపాడుకుంది, నేను ఇచ్చిన వరం వల్ల వాళ్ళ అమ్మ తన కూతుర్ని కాపాడుకుందని చెప్పి ఇంకా అలా పాపం హ్యాపీగా మాట్లాడుకుంటారంటారనమాట అరుంధతి అండ్ చిత్రగుప్త. అలా కార్తీక పౌర్ణమి రోజు దీపాలని కోనేటిలో వదిలేస్తారు భూమి అండ్ బాగి. ఇది ఇలా ఉండగా బాగి వాళ్ళ ఇంటికి అమర్ వస్తాడు కదా. డాడీ ప్లీజ్ డాడీ, మిస్ అమ్మని మనం ఇంటికి తీసుకువద్దాం డాడీ అని అడుగుతుంది. అమ్ము, ఎందుకు డాడీ, ఎందుకు నువ్వు మిస్ అమ్మని తీసుకురావడానికి ఇంతలా ఆలోచిస్తున్నావు? డాడీ ఎలాగో అమ్మని తీసుకురాలేం, అమ్మ స్థానంలో వచ్చిన మిస్ అమ్మనైనా తీసుకురావాలి డాడీ ప్లీజ్ అని చెప్పి ఇంకలా చేయి పట్టుకొని లోపలికి తీసుకొస్తుంది అమ్ము అమర్ని. అమర్ వైపు చూస్తూ పాపం బాగి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. అమర్ కూడా ఇంటి లోపలికి వస్తాడు, కానీ ఏమి మాట్లాడకుండా అలా సైలెంట్గా ఉంటాడు. ఏంటండి, ఏమైనా అన్నారా అని అడుగుతుంది బాగి. లేదు, నేనేమి మాట్లాడలేదే అని అంటాడు అమర్. ఓ, మీరెందుకో మాట్లాడినట్టు అనిపించింది అని జోక్ వేస్తుంది బాగి. జోక్ పేర్లేదు మిస్ అమ్మా అని అంటారు రాథోడ్. ఇంకా సైలెంట్ అయిపోతుందన్నమాట బాగి. పాపం అమర్ మాత్రం చెప్పడానికి చాలా అంటే చాలా ఇబ్బంది పడుతూ ఉంటాడు. అమర్ ఇబ్బందిని అర్థం చేసుకున్న బాగి, ఏమండి మీరు అని అంటుంది. ఇంకప్పుడే రామ్మూర్తి, బాబు మీరు వచ్చి కూర్చున్నారు, కూర్చొని ఇంతసేపు అయింది, మీరు అసలు ఏం చెప్పాలనుకుంటున్నారు అని అడుగుతారనమాట రామ్మూర్తి. నాన్న, ఆయన ఇంటికి వచ్చిందే నన్ను తీసుకువెళ్ళడానికి, ఆ విషయం చెప్పడానికి ఆయన ఇబ్బంది పడుతున్నారు అని అంటుంది పాపం బాగీనే. అమర్ అలా ఇంకా బాగీ వైపు చూస్తూ ఉంటారు. చూడమ్మా, అయినా నిన్ను ఈ ఇంట్లో ఉంచడానికి నేనెవరు, నా పర్మిషన్ మీకెందుకు కావాలమ్మా? ఎందుకంటే తీసుకువెళ్ళడానికి వచ్చింది నీ భర్త, నీ పిల్లలు. ఒక తండ్రిగా నువ్వు ఇక్కడ ఉండడం కరెక్ట్ కాదని నేను అనుకున్నా సరే, ఒక కూతురిగా నువ్వు నాకు భారం కాకుండా ఉండాలని నేను ఇదంతా చేస్తున్నాను. కాబట్టి ఖచ్చితంగా నువ్వు వెళ్ళాలి అని నువ్వు డిసైడ్ అయితే వెళ్ళమ్మా అని చెప్పి అలా ఇంకా వెళ్ళమని చెప్తారు పాపం రామ్మూర్తి. బాగి చాలా హ్యాపీగా తన బ్యాగ్ని సర్ది పెట్టుకొని ఉంటుంది. ఇంకా అమర్, రథోడ్ బ్యాగ్ తీసుకో వెళ్దాం రండి అని చెప్పి అలా ఇంకా బాగిని కూడా ఇంటికి తీసుకువస్తూ ఉంటాడు అమర్. బాగి చాలా హ్యాపీగా ఉంటుంది. వెనక్కి తిరిగి రామ్మూర్తి దగ్గరికి వచ్చి రామ్మూర్తిని హక్ చేసుకొని, నాన్న వెళ్ళొస్తాడు నాన్న అని అంటుంది. అమ్మా, అప్పుడప్పుడు ఇంటికి వస్తూ ఉండమ్మా, ఎప్పుడూ పిల్లల గురించి నీ భర్త గురించి మాత్రమే కాదు, ఈ నాన్న గురించి కూడా ఆలోచించాలి అని అంటుందన్నమాట. పాపం రామ్మూర్తి అలా అంటారు. ఇంకా రామ్మూర్తిని ప్రేమగా చూస్తూ కన్నీళ్ళు తుడుచుకుంటూ అలా ఇంకా వెళ్ళిపోతుంది బాగి.
ఇది ఇలా ఉండగా నిర్మలమ్మ అండ్ శివరాం ఎప్పుడెప్పుడు వస్తారని చెప్పి వెయిట్ చేస్తూ ఉంటారు. ఇంకా కరెక్ట్గా అలా కార్ సౌండ్ వినబడగానే, ఏ కార్ సౌండ్ వచ్చింది, త్వరగా త్వరగా మనం యాక్ట్ చేయాలి అని ఇద్దరు శాల్వాలు కప్పుకొని అలా ఇంకా దగ్గుతున్నట్టు నటిస్తూ ఉంటారు. అప్పుడే ఇంకా బాగి కరెక్ట్గా కారులో వస్తుంది. అదంతా దూరం నుండి చూస్తున్న అరుంధతి అండ్ చిత్రగుప్త చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. వచ్చేసారు, బాగి వచ్చేసింది, మిస్సమ్మ వచ్చేసింది అని చెప్పి ఎగురుతూ ఉంటుందన్నమాట అరుంధతి. ఏంటి బాలిక, నువ్వేమైనా చిన్నపిల్లవనుకుంటున్నావా, ఇలా ఎగురుతున్నావు అని అడుగుతారు. అబ్బా గుప్తా గారు, ఏంటండి మీరు, నాకు ఆత్మగా కొన్ని రెస్ట్రిక్షన్స్ పెడతారేంటి, నా ఇష్టం, నేను హ్యాపీగా ఉండాలనుకుంటున్నాను, హ్యాపీగా ఉంటున్నాను అని చెప్పి అలా ఇంకా పాపం హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది అరుంధతి. అబ్బా ఈ బాలికకి ఎలా చెప్పాలి, ఈ బాలిక ఇక్కడ ఎక్కువ రోజులు ఉండకూడదు, యమధర్మరాజుల వారు తన్ని గమనిస్తూ ఉన్నారు, వచ్చే అమావాస్యలోపు తనని తీసుకువెళ్ళవలను, లేకపోతే బాలిక చాలా పెద్ద ప్రమాదంలో పడును. ఈ విషయం బాలికకి అర్థమవునట్టుగా చెప్పాలి, కానీ ఎటులా చెప్పవలే అని ఆలోచిస్తూ ఉంటారు చిత్రగుప్త. గుప్తా గారు, ఇంతకీ నేను కనిపిస్తానా, మిస్సమ్మకి వినిపిస్తానా అని అడుగుతుంది పాపం అరుంధతి. బాలిక అది అని చెప్తూ ఉండగానే యమధర్మరాజు అక్కడికి వస్తారు. యముండా అని చెప్పి అలా వస్తూ ఉంటారు. మీతో మాట్లాడి వేస్ట్, వెళ్ళండి, నేను యమధర్మరాజు గారికే చెప్పుకుంటానని చెప్పి యముడి దగ్గరికి వెళ్తుందనమాట. అలా ఇంకా అరుంధతి, యమధర్మరాజు, ఏమి బాలిక, ఆ బాలికతో మాట్లాడతానంటివి, మాట్లాడావా, ఇంకా మనం బయలుదేరదాం అని అంటారు. అయ్యో యమధర్మరాజు గారు, నా గురించి మీకు తెలీదా అని యాక్టింగ్ స్టార్ట్ చేస్తుంది అరుంధతి. ఒక్కసారిగా చిత్రగుప్త అయితే షాక్ అయిపోతారు. ఏంటి, ఏమైనది బాలిక అని అడుగుతారు. ఏం చెప్పమంటారు, నా గురించి మీకు తెలిసిందే కదా, ఒక 2 రోజులు నాకు సమయం ఇస్తే నా పిల్లల్ని మిస్సమ్మకి అప్పచెప్పి మిస్సమ్మకి నా భర్తని దగ్గర చేసి అమ్మగా బాధ్యతలను ఇచ్చి ఆ మనోహరి లాంటి దుష్టశక్తిని ఇంటి నుండి తరిమేసి నేను సంతోషంగా మీ దగ్గరికి వచ్చేస్తాను రాజుగారు, నాకు 2 రోజుల సమయం ఇవ్వండి అని ఏడుస్తూ అడుగుతుంది అలా అరుంధతి. ఇన్ని రోజులు ఇక్కడ ఉండనిచ్చారు, ఇంకొక 2 రోజులు ఉండనివ్వరా రాజుగారు అని ఏడుస్తూ ఉంటుంది అరుంధతి. ఇంకా పాపం అరుంధతి మాటలు నమ్మేస్తారనమాట యమధర్మరాజు. అయ్యో ఈ బాలిక మాయలో, ఇప్పుడు ఏం చేయవలే అని చిత్రగుప్త మాట్లాడుతూ ఉంటారు. బాలిక, నువ్వు బాధపడద్దుము, మంచివారికి ఎప్పుడూ మంచే చేయాలని మా తండ్రి గారు సూర్యదేవులు చెప్తూ ఉంటారు. సరే, నువ్వు అడిగినట్టే నీకు 2 రోజులు సమయం ఇస్తున్నాను బాలిక. ఒకవేళ 2 రోజుల్లో నువ్వు రాకపోతే చిత్రగుప్తకు కూడా కాదు, నా యమపాశానికే పని చెప్తాను. ఈ యమపాశము ఎలా ఉన్నా, ఎక్కడ ఉన్నా, ఎటువంటి పరిస్థితుల్లో నువ్వు ఉన్నను, ఈ యమపాశము నిన్ను నరకానికి లాక్కు వస్తుంది. నువ్వు దానికి తగ్గ శిక్షలు కూడా అనుభవించాల్సి ఉంటుంది. కాబట్టి మాట విని 2 రోజులలో నువ్వు తిరిగి రావలే అని అంటారు. ఖచ్చితంగా రాజుగారు, మీరు నన్ను అర్థం చేసుకున్నారు, మీరు చాలా మంచివారు అని చెప్పి నమస్కరిస్తుంది. చిత్రగుప్త జాగ్రత్త అని చెప్పి అలా ఇంకా పైకి వెళ్ళిపోతారనమాట యమధర్మరాజు. యమధర్మరాజు వారినే ఈ బాలిక ఒక ఆట ఆడుకున్నది, ఈ బాలిక సామాన్యురాలు కాదు అని చెప్పి అలా ఇంకా చూస్తూ ఉంటాడు చిత్రగుప్త. ఇది ఇలా ఉండగా హ్యాపీగా బాగి ఇంటికి రీచ్ అయ్యి వాళ్ళ అత్తయ్య మావయ్య కోసం కాఫీ తీసుకొని వస్తుంది. ఆహా, కాఫీ అంటే ఇదమ్మా, 2 రోజులు మా ఆవిడ చేతి వంట తిని కాఫీ తాగి నోరు చెప్పబడిపోయింది. ఇప్పుడు నువ్వు వచ్చావు, మళ్ళీ ఇంటికి కలొచ్చింది, నాకు చాలా సంతోషంగా ఉందమ్మా అని అంటారనమాట. శివరాం, మావయ్య గారు, మీరు నన్ను ఎంతలా మిస్ అయ్యారో నేను కూడా మీ అందరినీ అంతలాగే మిస్ అయ్యానని చెప్పి ఇంకా అలా చూస్తూ ఉంటుందన్నమాట బాగి. ఇంకా తన డ్యూటీస్ అన్నీ చేస్తూ ఉంటుంది, లైక్ పిల్లలకి
ఏది నచ్చితే అది వండి పెట్టడం అండ్ పిల్లలు నిద్రపోయేలా చేయడం, వాళ్ళకి రోజు మిల్క్ తాగించడం, అదంతా ఇంకా పాపం చేస్తూ ఉంటుందన్నమాట. అలా బాగి వైపు ప్రేమగా చూస్తూ ఉంటాడు అమర్. శివరాం చెప్పిన మాటల్ని గుర్తు చేసుకుంటూ ఉంటాడు అమర్. కానీ ఏమీ మాట్లాడకుండా అలా లోపలికి వెళ్ళిపోతాడు. అమర్ దగ్గరికి వస్తుంది బాగి. ఏవండి అని అంటుంది. ఏంటి అని అడుగుతాడు. లోపలికి రావచ్చా అని అడుగుతుంది బాగి. ఇంకా పాపం సైలెంట్గా ఉంటాడనమాట అమర్. అలా ఇంకా లోపలికి వెళ్తుందనమాట బాగి. వెళ్ళి ఏవండి, అది అక్క చీరని నాకు నిజంగా తెలియదండి. తెలిస్తే నేను అలా చేసేదాన్నే కాదు. ఈ విషయంలో నేను మిమ్మల్ని చాలా బాధ పెట్టాను. మీరు నాపై అరిచేంతలా నేను బిహేవ్ చేశానంటేనే నాకు అర్థమవుతుందండి మీరు ఎంతలా బాధపడి ఉంటారో. నన్ను దయచేసి క్షమించండి అని అంటుందన్నమాట పాపం. అలా బాగి వైపు చూస్తూ ఉంటాడు అమర్. ఏవండి అని బాగి ఇంకా అమర్ని హక్ చేసుకుంటుంది. అమర్ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. మీకంటే 1000 రెట్లు బాధ నేను ఎక్కువ అనుభవించాను. నన్ను క్షమించండి, నన్ను అర్థం చేసుకోండి అని చెప్పి అలా ఇంకా పాపం హక్ చేసుకుంటుందనమాట బాగి. ఇంకా సైలెంట్గా ఉంటాడనమాట అమర్. చూడు మిస్సమ్మ, నువ్వేది తెలిసి చేయవని నాకు తెలుసు. కానీ ఇంకెప్పుడు ఆ జ్ఞాపకాల జోలికి వెళ్ళొద్దు అని చెప్పి అలా ఇంకా అక్కడి నుండి వెళ్ళిపోతాడు అమర్. పాపం అమర్ వైపు ప్రేమగా చూస్తూ ఉంటుంది బాగి. ఇది ఇలా ఉండగా మనోహరి అటు ఇటు తిరుగుతూ ఉంటుంది. ఛా, ఆ బాగి మిస్సమ్మ ఇంటికి రాకూడదనుకున్నాను, వచ్చింది. ఇప్పుడు నేను ఏం చేయాలి, వీళ్ళని ఎలా కన్విన్స్ చేయాలి అని చెప్పి ఆలోచిస్తూ ఉంటుంది మనోహరి. ఇది ఇలా ఉండగా రణ్వీర్ కూడా బాగా ఆలోచిస్తూ ఉంటాడు. మనోహరిని నేను ఏమీ చేయలేకపోతున్నాను. తను నన్ను కట్టిపడేస్తోంది. తన్ని ఎలా అయినా ఒక ఆట ఆడుకోవాలి. నేను చెప్పిన మాట ఆ మనోహరి విననప్పుడు, నా మాట తను విన్నప్పుడు, తన మాట నేనెందుకు వినాలి? వినకూడదు, వినేలా చేయకూడదు. కానీ తనకి భయం కలగాలి. ఆ భయం ఎలా వస్తుంది అని ఆలోచిస్తూ ఉంటాడు రణ్వీర్. అప్పుడే ఇంకా రణ్వీర్కి ఒక వెంటనే ఐడియా వస్తుంది. వచ్చి ఇంకా అలా తన మనుషులకి చెప్పి బాబ్జీని కిడ్నాప్ చేస్తాడనమాట రణ్వీర్. సార్, నన్ను ఎందుకు కిడ్నాప్ చేశారు సార్ అని అడుగుతారు. చెప్తాను. నాకు తెలుసు అరుంధతి గారిని హత్య చేసింది అండ్ మొన్న కార్తీక పౌర్ణమి రోజు వాళ్ళని చంపాలనుకుంది. అమర్కి ఫోన్ చేసింది. ఇవన్నీ నువ్వేనని నాకు బాగా తెలుసు అని అంటారనమాట రణ్వీర్. ఒక్కసారిగా బాబ్జీ షాక్ అయిపోతాడు. సార్, ఇవన్నీ మీకెలా తెలుసు అని అంటారు. ఏమనుకుంటున్నావు ఈ రణ్వీర్ అంటే? ఈ రణ్వీర్ అంటే ప్రతిదీ తెలుసుకునేవాడు. నీ గురించి నాకు బాగా తెలుసు. నేను చెప్పినట్టు చేస్తే నిన్ను ప్రాణాలతో వదిలేస్తా, లేకపోతే అని అంటాడు రణ్వీర్. చెప్తాను సార్, మీరేం చేయమంటే అది చేస్తాను అని అంటాడు బాబ్జీ. ఇది ఇలా ఉండగా మనోహరి చాలా హ్యాపీగా రిలాక్స్ అవుతూ ఉంటుంది. అప్పుడే మనోహరికి ఒక వీడియో అనేది వస్తుంది. వీడియో చూసేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది మనోహరి. ఎందుకంటే ఆ వీడియోలో చాలా క్లియర్గా బాబ్జీ, నమస్కారం సార్, నా పేరు బాబ్జీ, నేను ఇదంతా మనోహరి గారు చెప్తేనే చేశాను అని చెప్పి తన తప్పులన్నీ ఒప్పేసుకుంటాడనమాట బాబ్జీ. ఇంకదంతా వీడియో ఉంటుంది. ఒక్కసారిగా షాక్ అయిపోతారనమాట. అలా ఇంకా మనోహరి ఆ వీడియో చూసి ఇంకా వెంటనే రణ్వీర్ ఫోన్ చేస్తాడు. ఏంటి మనోహరి, వీడియో చూడగానే షాక్లోకి వెళ్ళావా? చూడు మనోహరి, నేను నీకు ఒక్కరోజు టైం ఇస్తున్నాను. నా కూతుర్ని నాకు అప్పచెప్పు, లేకపోతే వీడు నిజాలు చెప్పిన వీడియోని డైరెక్ట్గా మనిషినే అమర్ గారి దగ్గరికి తీసుకువెళ్తాను. అమర్ గారు ఏం చేస్తారో నీకు బాగా తెలుసు కదా అని అంటారు రణ్వీర్. అలా ఇంక వెనక్కి తిరిగి చూసేసరికి మనోహరి అక్కడ అమర్ ఉంటాడు. ఒక్కసారిగా మనోహరి అయితే షాక్ అయిపోతుంది. అమర్ అని అంటుంది. ఏంటి మనోహరి, ఏమైందంత కంగారు పడుతున్నావు అని అడుగుతారు. ఏం లేదు అమర్, ఏం లేదు, అది అని టెన్షన్ పడుతూ ఉంటుంది.
నీకిప్పుడు నొప్పి ఎలా ఉందని అడగడానికి వచ్చాను, కానీ నువ్వేదో కంగారులో ఉన్నావు, సరే అని అక్కడి వెళ్ళిపోతాడనమాట అమర్. ఇంకా అలా రాథోడ్ దగ్గరికి వెళ్తాడనమాట అమర్. వెళ్ళి, రాథోడ్, నాకెందుకో బాగా మనోహరిపై డౌట్గా ఉంది, తన ఫోన్ ఒకసారి ట్రాక్ చేసి తనతో ఎవరు మాట్లాడారో చూడమని చెప్తాడు. ఇంక తన ఫోన్ నంబర్ని ట్రాక్ చేసేసరికి రణ్వీర్తో మాట్లాడుతుందని తెలుసుకుంటాడనమాట రాథోడ్. అయినా రణ్వీర్తో రాథోడ్ మాట్లాడడం ఏంటి, అసలు మనోహరికి రణ్వీర్ ఎందుకు ఫోన్ చేయాలి, అసలు వీళ్ళిద్దరికీ ముందే పరిచయం ఉందా అని చెప్పి ఆలోచనలో పడతాడనమాట అమర్. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.